అత్యంత కిరాతకంగా వేల మందిని కూడా చంపినటువంటి సంఘటనలు మనం చూశాం. కానీ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి ఈ సంఘటన మానవత్వానికే సవాలుగా ఈ యొక్క సంఘటన జరిగింది. పిల్లల ముందే తండ్రిని, భార్య ముందే భర్తను ఏ రకంగా పేర్లు అడిగి డివైడ్ చేసి ఇంత కిరాతకంగా చంపినటువంటి సంఘటన ప్రపంచంలో మొదటిసారి జరిగింది. మన దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన విషయం మనం చూస్తున్నాం. ఆ సమయంలో మన ప్రధానమంత్రి అరబ్ దేశంలో పర్యటనలో ఉన్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే రద్దు చేసుకొని మన దేశానికి తిరిగి వచ్చారు. వెంటనే సంఘటన జరిగిన రోజే మన దేశ హోంమంత్రి అమిత్ షా గారు స్వయంగా సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు. మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత వెంటనే మనం ప్రకటించడం జరిగింది. ఏ ఉగ్రవాదులైతే ఈ యొక్క కిరాతకమైనటువంటి మానవ సమాజానికే సవాలుగా నిలిచినటువంటి చెప్పేటువంటి సెక్యులరిజానికే భంగం కలిగించినటువంటి దేశ సమగ్రత సమైక్యతకే సవాలుగా నిలిచినటువంటి ఈ సంఘటన పట్ల భారతదేశము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. ఉగ్రవాదులు ఎవరున్నా, ఉగ్రవాదులను సమర్థించే శక్తులు ఎవరున్నా కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఈ నెల 6వ తేదీ రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను మన వీరులైనటువంటి భారత సైనికులు అత్యంత చాకచక్యంగా, అత్యంత సమర్థవంతంగా, అత్యంత గొప్పగా యావత్ ప్రపంచమంతా కొనియాడే విధంగా ఉగ్రవాద స్థావరాలను ఏ రకంగా పేల్చివేశారో మనమందరం చూశాం. ఏ రకంగా టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాదుల ఇల్లు, టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద శిబిరాలు, టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. మరికొన్ని చూశాం మనం. కానీ అక్కడ చాలా జనసాంద్రత ఉంది కాబట్టి చాలా ఇతర ఉగ్రవాదులకు సంబంధం లేని ఇల్లు, ప్రాణ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మరొక 2 ప్రాంతాలను పక్కన పెట్టి మన సైనికులు, మన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా మరి ఏ రకంగా వాటిని మట్టి పెట్టామో మనం చూసాం. ఇందులో అనేక మంది కాందార్ విమాన హైజాగ్, మన విమానాన్ని నేపాల్ నుంచి హైజాగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కాందార్లో తీసుకెళ్ళి మనలో బ్లాక్మెయిల్ చేసి ఉగ్రవాదులను విడిపించినటువంటి ఉగ్రవాదులు కూడా ఆ రోజు చనిపోయిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను ఆ రోజు విజయవంతం చేయడం జరిగింది. ఎక్కడో పాకిస్తాన్లో అనేక
ప్రాంతాలలో ఏ ఇల్లును హిట్ చేయాలి, ఏ స్థావరాన్ని నేలమట్టం చేయాలి నిర్ధారించుకొని భారతదేశంలోనే మన ఆర్మీ బేస్ నుంచే, మన ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచే టార్గెట్ చేసి హిట్ చేయడం అనేటువంటిది ఇది ఇంతవరకు ప్రపంచంలో ఆ రకంగా ఎక్కడ జరగలేదు. పక్క ఇంటికి నష్టపోకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆపరేషన్ సింధూరు ఉగ్రవాదుల వేట విజయవంతం చేయడం జరిగింది. గతంలో కూడా మనకు తెలుసు, మన దేశంలో అనేక సార్లు ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. ఒకటి కాదు, రెండు కాదు, దశాబ్దాలుగా మనం ఉగ్రవాద కారణంగా మన దేశం బలవుతూ వస్తూ ఉంది. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాల కారణంగా కానీ, ఇతర యుద్ధాల కారణంగా కానీ ఒక జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది భారతీయులను బలి ఇవ్వాల్సి వచ్చింది. మన హైదరాబాద్ నగరంతో సహా